ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव उमेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोक माता पिता पार्वती परमेश्वरी रवद्रभद्र काली माता नमो नमो लोक माता पिता पार्वती परमेश्वरी जय वीरभद्र नमो नमः ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క సభలో ఒక మాట చెప్తుంటాడు. ప్రజలందరూ శ్రీకృష్ణ పాత్రలంట, తాను మహాభారతంలో అర్జునుడు అంట. చూడండి ఒకసారి వినండి. మళ్ళీ అర్జునుడికి శ్రీకృష్ణుడు కూడా వ్యత్యాసం తెలియదు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే ఉంటాడు, ధర్మాత్ముడు అర్జునుడు. ఆయన పాత్రతో పోల్చుకోవడానికి కూడా మనకు కొంచెం అర్హత ఉండాలా, దానికి ఒక ఇది ఉండాలా. మనము అసెంబ్లీలో, దేవాలయం లాంటి అసెంబ్లీలో అంతమంది ప్రజలు సాక్షిగా చాలా టెలివిజన్ అప్పుడు లైవ్లో కూడా వచ్చిండు. దాదాపు 35,000 మంది ఎకరాలు రైతులు మనకి భూమి రాజధానికి ఇస్తే ఆ రోజు ఇంకా ఎక్కువ ఇచ్చినా ఇంకా బాగుంటుంది, అద్భుతమైన రాజధాని వస్తుంది, మేము కూడా సపోర్ట్ చేస్తున్నామని ఆ రోజు శాసనసభలో చట్టం చేసి దాన్ని బిల్లు ఆమోదం చేపించి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అమరావతిని డెవలప్ చేస్తానని ఇక్కడ తాడేపల్లిగూడెంలో కూడా ప్యాలెస్ కట్టుకున్నాను, చంద్రబాబు గారు అద్దెలో వచ్చినారు, ఆయన హైదరాబాద్లో ఉన్నారని చెప్పి ఆయన ఏలం చేసి అమరావతి రాజధాని నాదే బాధ్యత, ప్రత్యేక హోదా చేస్తానని చెప్పిన ఆయన ఈరోజు పోలవరం గురించి అన్ని మాట తప్పి ఈరోజు అర్జున్తో పోల్చుకుంటారు. అర్జునుడు ఎక్కడ, మనం ఎక్కడ? వద్దునన్నా వద్దు, మనం మనుషుల్లాగే ఉందాం. మాట తప్పును మడమ తిప్పును అనుకుంటే ప్రతి ఒక్కటి అబద్ధాలతోనే రాజకీయం. ఈరోజు మళ్ళీ అర్జున్తో పోల్చుకుంటారు. మీరు అర్జునుడు కాదన్న దుర్యోధనుడితో పోల్చుకోండి. కేంద్రం వచ్చి ధృతరాష్ట్ర ప్రభుత్వం అంటే అన్నీ చూసినా తెలిసినా తెలియకుండా ఇది చేస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లో కొద్దిమంది ఇచ్చే ఒక హైదరాబాద్లోనే ఒక అంతా డేటా కలెక్షన్ పోయి దాదాపు ఇంతమంది యువకులు మిస్ అయినారు, 35,000 మంది అని చెప్తే, మెసేజ్ చెప్తే అంత మ్యాటర్ అంత పెట్టుకున్న వాళ్ళు, సమాచారం పెట్టుకున్న వాళ్ళు ఈరోజు ఈ 5 ఏళ్ళలో వీళ్ళ మీద కన్ను పెట్టలేదా, వీళ్ళ గురించి తెలియదా? మళ్ళీ కేంద్రము మోడీకి, అమిత్ షాకి తెలియకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్యం 5 ఏళ్ళు ఇట్లా ఏగిందే, మళ్ళీ ఇవన్నీ తెలివంటే మనం నమ్మాలా? ఇది మన రాజకీయం. ఆ రామునికి అయోధ్య తెచ్చింది వీరభద్రుడు అయితే మనం మనుషులు కదా, మాయలో ఉండి శివునాగిరి లేదో చీమనకూడదని తెలియకుండా ఏదో ఈరోజు ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వంతో జరుగుతుంది అనేది మాయనన. వీరభద్రుడు ఆయన అనుకొని ఒక భారతీయ జనతా పార్టీని ఏరుకొని అసలు బలిమే లేని పార్టీని, ఒకప్పుడు నీతి నిజాయితీ అంటే భారతీయ జనతా పార్టీ, వాజ్పేయి గారు ఒక్క సీటు తక్కువైతే, ఒక్క ఎంపీ సీటు తక్కువతో ప్రధానమంత్రిగా రాజధాని చేసిన ఆయన. కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు మన కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? పెద్దలు అమిత్ షా, మోడీ గారు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నారు మనం అన్నీ చూస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ దుస్థితికి కారణం కూడా వీళ్ళే. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దుర్మార్గంగా విభజించి ఏమాత్రము పెద్దలు న్యాయం చేయకోకుండా ఆ రోజు విభజించేటప్పుడే వీళ్ళకి రాజధానికి 5 కోట్ల ప్యాకేజ్ అని చంద్రబాబు గారు అడిగితే ఎవరికి మతికుండదు. అట్లాంటివి ఎట్లా మతికుంటుంది మన మేధావులకి, ఉండేవాళ్ళకి కానీ అట్లా వాళ్ళకి హేళన చేసినారు. తెలంగాణ ఆంధ్ర అంటే 2 కండ్లు అంటే హేళన చేసినారు. పోనీ మళ్ళీ ఎవరి పక్క చెప్పండి, ఆంధ్ర పక్క చెప్తే తెలంగాణలో కోపము, తెలంగాణకి చెప్తే ఆంధ్ర పక్క కోపం. ఒక తెలుగుడుగా ఏం చేయాలా? ఇద్దరు సమానంగా ఉండాలంటే ఎవరు వినరు. సరే, ఇంక విభజించేటప్పుడు ఆంధ్రకు న్యాయం చేయండి, తెలంగాణకు అన్ని రకాలుగా అద్భుతమైన రాజధాని హైదరాబాద్ ఉంది, మాకు కూడా ఇవ్వండి, సమన్వయం చేయండి సీమాంధ్రులకని చెప్తే ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ఏం చేయాలా? సరే, మీరు ఒక రాజధాని తీసుకొని మేము ప్రత్యేక హోదాతో పాటు మీకు ప్యాకేజీని తెలంగాణతో ఇప్పిస్తాం, 2 కోట్ల ప్యాకేజ్ అని డిసైడ్ చేసి ఆ రోజు విభజించింటే ఇంత సమస్యలు ఉంటుండే. చట్టబద్ధం చేసి లోక్సభలో ఇవన్నీ చేయకుండా సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, కొంతమంది రాజకీయ నాయకులు, మన్మోహన్ సింగ్, శ్రీరామ్ గారు, తర్వాత రకరకాల నాయకులు, దిగ్విజయ్ సింగ్ అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కొద్దిమంది లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవన్నీ ఆటలు ఆడుతున్నాయి. ఆ రోజు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు సంకల్పం చేసుకొని 2014లో మోడీ గారితో జత కలిసి చేస్తే ఆ రోజు ప్రధాని మోడీ గారి పరిస్థితి ఏమి, ఒక ప్రధాని అభ్యర్థి అంతే. ఆయనకి ఇన్ని సీట్లు వస్తాను కల్లో కూడా అనుకోలేదు. కానీ ఆయన ప్రధాని అయ్యడానికి కోసం ఎన్నో కష్టాలు పడి, ఒకవేళ నేను ప్రధాని అయితే కాంగ్రెస్ నష్టం చేసింది మీకు
అద్భుతమైన రాజధాని ఇస్తాను, ప్రత్యేక హోదా ఇప్పిస్తాను, అన్ని రకాల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట తీసుకొని మళ్ళీ ఆ రోజు రాజధాని శంకుస్థాపనలో అమరావతిలో ఒక కేసీఆర్ గారి సాక్షిగా, ఒక అంతా ప్రజల సాక్షిగా ఆ రోజు లైవ్లో కూడా ఉంటాయి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసుకోండి. ఢిల్లీకి మించిన రాజధాని ఇస్తానన్నాడు. తర్వాత ప్రత్యేక అన్ని రకాలుగా ఆదుకుంటాం ఆంధ్రప్రదేశ్ని, మంచి నాయకుడు, విజన్ ఉండే నాయకుడు అని తెలిసి చెప్పిన ఆ రోజు. మరి ఈరోజు ఈ 5 ఏళ్ళు మళ్ళీ పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు, తాను శంకుస్థాపన చేసిన అమరావతిని ఎందుకు కట్టలేదు, జగన్ అడగలేదు. ఈరోజు ఇసుక మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, ఇసుక తర్వాత ఎర్రచందనం, ఇవన్నీ రకరకాల సమస్యలు అన్నిటి గురించి తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉండదంటే రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్ అంటే అక్కస్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సైడ్ ఓట్లు లేరు, మీ కర్మ మీరు అనుభవించారనే దానికి. అదే ఢిల్లీలో తీసుకొని కేజ్రీవాల్ని ఎంత బాధ పెడుతున్నారు. చిన్న జార్ఖండ్లో హేమంత్ సోరెన్ గారు 600 కోట్లు భూ కుంభకోణం చేసి ఇప్పుడు పదవికి రాజీనామా చేపించి ఇది చేపిస్తున్నారు ఈడీ వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏం కనపడడం లేదా? ప్రజలైతే మోసపోయినా మనం కూడా కేంద్రం బాధ్యత తెలుసుకొని 150 సీట్లు వస్తే అంటే ప్రజలు మోసపోతారు. ఒక అవకాశం అంటే ఛాన్స్ ఇస్తారు, యువకుడని ఇచ్చినారు, అన్ని రకాలుగా నమ్మినారు. మళ్ళీ ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏముందో మనం చూస్తున్నాం. కేంద్రం కూడా ధృతరాష్ట్ర పాలన చేసేదానికి ఉదాహరణ కదా ఇది. అందుకే తస్మ జాగ్రత్త, మనం అర్జున్తో పోల్చుకోవద్దండి. జగన్ గారు మీరు దుర్యోధనుడు, మీరే వెళ్ళాలా, మీరే ఉండాలా, ఇంకా మొత్తం ఎవరు ఉండకూడదు. ధర్మంగా ఒక పవన్ కళ్యాణ్ ఎన్నికల పోటీ చేయకూడదు. చంద్రబాబు ముసలాడు అయినాడు, ఆయన రిటైర్ కావాలా. తర్వాత మన లోకేష్ అర్హతే లేదు, ఆయనకి పప్పు అంటారు. ఇట్లా ఇవన్నీ మాట్లాడితే ఎవరు దీనికి అర్హత ఉంటారో, ఎవరు పాలిస్తారో రాబో రోజుల్లో మన ఆయన వీరభద్రుడు ఆల్రెడీ డిసైడ్ చేసినాడు. జరిగేతోటే ఎలక్షన్లోటే రాని అప్పుడే అర్థమవుతుంది మీకు. ఈరోజుకే మీరు గెలిపించిన దానికి, ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చిన దానికి పెత్తందారులు ఎవరు, పేదోళ్ళు ఎవరు మీరు చెప్తున్నారు. పెత్తందారులు ఎవరు? ఒక సామాన్యుడు ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు మీద ట్యాక్సులు పడి, పక్క రాష్ట్రంలో ఎంత ట్యాక్స్ ఉంది పెట్రోల్ డీజిల్ మీద, ఇక్కడ ఎంత ఉంది. ఒకప్పుడు చంద్రబాబు గారు గ్యాస్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత ఉంది, పెట్రోల్ రేట్ ఎంత ఉంది, అది ఎంత ఉంది. అవన్నీ అప్పుడు నిలదీసి ఇది ఒక పాలన, ఇటువంటి రాజకీయ నాయకులు కాల్సి చంపాలా, ఉరి తీయాలా అని చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ రోజు ప్రశ్నించాక అందరూ ముందుకు వచ్చారు. ఉద్యోగస్తులు కానీ, ప్రతిపక్షాలు కానీ అందరూ ప్రశ్నించారు చంద్రబాబు గారిని. రాజ్యాంగంని అమలు పరిచినందుకు, రాజ్యాంగబద్ధంగా నేర్చుకున్నందుకు శిక్షలు. ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తన సొంత ఎజెండాతోన ఎవరు మాట్లాడకుండా, ఎవరు ఇది లేకుండా పాలించేటప్పుడు ఎవరు మాట్లాడడం అంటే మనం అర్థం చేసుకోవాలా. మనమా మాట్లాడేది ధర్మం గురించి. శ్రీకృష్ణ పరమాత్మలో మీ మనసులో మామట్ల శ్రీకృష్ణ పరమాత్మలు ఉంటే మామెందుకు ఎన్నుకుంటుంటే మేము నమ్మినాం, మోసపోయినాం. ఏదో యువకుడు మాట తప్పును మడం తిప్పుడు అన్ని రకాలుగా బాధలు పడుతూ నిజంగా తప్పు చేసినా లేదు కూడా తెలియదు అని నమ్మి, వీళ్ళేమో నిందలు మోపినారేమో అని నమ్మి ప్రజలందరి దగ్గర అప్పుడు ఆప్యాయంగా వచ్చినాము. ఎట్లా ఒక రాజన్న బిడ్డగా, ఒక ప్రజల అన్నగా, ఒక కొడుకుగా, ఒక అందరికీ యువ నాయకుడిగా వచ్చి ప్రజల్లో తిరిగి మమేకమై నువ్వు చేసిన అద్భుతమైన విజయం సాధించుకున్నావు. ఒక ఛాన్స్ అని. కానీ దీని విజయానికి ఎంతోమందిని కారకులైనారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ, అందరూ కార్యకర్తలు కానీ, కొంతమంది లీడర్లు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ సహకారాలు అందిస్తే ఈరోజు నువ్వు సీఎం పదవి తీసుకొని ఈరోజు అందరిని ఏ విధంగా ఇబ్బంది పెడతావు అందరికీ తెలుసు. తర్వాత కొంచెం అంటారు పొత్తులు కాదన్నా. ఒకప్పుడు తెలివైన సింహం ఉన్నప్పుడు బలహీనమైన ఈ జంతువులు ఉన్నప్పుడు మనం బలహీనమైన జంతువులే. మిమ్మల్ని చూసి ఏదో జనాలు సింహం కింద పోలుస్తారు. సింహం అంటే క్రూరమైన జంతువు నాన్న, సింహంతో పోల్చుకోవద్దండి. మనము విశ్వాసమైన కుక్కలుగా పరిపాలన చేయాలి. ప్రజలకు విశ్వాసంతో పనిచేయాలి. ఆ పాత్ర మనకు సరిపోయింది. విశ్వాసం ఎంత ఉంటుందంటే వాడు అన్నం పెట్టుకొని ఒక పూట లేకున్నా కూడా సర్దుకొని పోతుంది కుక్క మాదిరిగా. ఆ విశ్వాసం గల జంతువుతో మనం రాజకీయాలు చేయాలి. సింహాలతో పోల్చుకుంటే మనల్ని లాస్ట్కి సలహాలు ఇచ్చే గుంట నక్కలకు కూడా తినేస్తుంది లాస్ట్గా, తన కడుపు కాలితే. సింహంది పోల్చుకోవద్దు. సింహం క్రూరమైన జంతువు. నారసింహము, ఆ ఉగ్ర నారసింహుడు అంటే నరుడు సింహం, అదొకటే పాత్ర అంతే. సింహాలతో జంతువులతో పోల్చుకోవద్దండి మీరు.
మనుషులాగా బతకండి, విశ్వాసంతో బతకండి. ప్రజలు నమ్మినాక వాళ్ళకి న్యాయం చేయండి, ఇచ్చిన హామీలు అమలు పరచండి. ఒక నవరత్నాలు ఒకటి తీసుకొని ఇది 99% అని నువ్వే మార్కులు వేసుకొని నువ్వే దిద్దుకొని పేపర్ అందరి దగ్గరికి వచ్చి నేను ఇది చేసిన అది చేసిన అంటే ఇప్పుడు ప్రజలు చెప్తాను నా 2 నెలలు టైం అవుతుంది. సిద్ధం అని గెలిపించిన దానికి ఒకసారి ఛాన్స్ ఇచ్చిన దానికి చొక్కా మడత పెట్టండి, సిద్ధం అని హెచ్చరికలు చేయండి. అప్పుడు గతంలో మీరు మర్చిపోయినారు, ముఖ్యమంత్రి కాకుండా ఎంత ప్రాధాన్యపడినారు, ఎంతమందితో ముద్దులు పెట్టించుకున్నారు, ఎంతమందితోన అన్న నేను అది చేస్తానన్నా ఇది చేస్తానని అన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి మేనిఫెస్టో. ఇంకా మళ్ళీ 5 ఏళ్ళు ఏమైనా ఇంకా చేస్తాను. ఇప్పటికే నీకు అవకాశం ఇచ్చినందుకు యువకుల పరిస్థితి చూస్తున్నాము, రాజధాని పరిస్థితి చూస్తున్నాము, పోలవరం పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఎన్ని అప్పుల కోట్లు అయిందో మన షర్మిలమ్మ గారు, తర్వాత పురంధేశ్వరి గారు 10 లక్షల కోట్ల పైన అప్పైందని దానికి లెక్కలు చెల్లాలా. ఈరోజు మనము పాండవుల కింద లెక్కేసుకుంటుంటే మన దగ్గర ఎంతమంది సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు 80 మంది పైన దాటి అంతా 100 పైన ఉన్నారు. కూరలంతా మీ పైన ఉన్నారు. మీకు అన్ని చెత్త సలహాలు ఇచ్చుకుంటా మీ మైండ్ అంతా ఇది చేసి మిమ్మల్ని ఏదో పెద్దగా ఊహించి చేస్తున్నారు. పొద్దున ఎవరు మీ అనుకుంటారు, మిమ్మల్ని ఒంటరి వాళ్ళు చేస్తారు. మీరేమో కార్యకర్తలకు అండగా ఉంటామంటారు. అండగా ఉంటారు కరెక్టే, మీకు 10 ఉంటే కదా అండగా ఉండేది. మీరు నిజాయితీ పరులు అయితే కదా అందరికి అండగా ఉండేది. రేపు పొద్దున్న మీరు ఓడిపోయి జైలుకి పోతే ఎవరు వస్తారు అండగా చెప్పండి? ఎవరు రారు. కష్టాలకి ఎంతోమంది పెద్ద నేతలు కాలగర్భంలో కలిసిపోయినారు. తప్పు చేసినాడు ఎవరు తప్పించుకోలేరు. కాలం సమాధానం చెప్తారు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వీరభద్రుడు కదా ఇప్పుడు. మా నాన్న పాత్ర వేరే ఉంది. ఏమన్నా ఏమేమి చేసినావు అన్నీ బయటకు వేసినాడు. దొంగోట్లది బయటకు వేసినాడు. ఒకప్పుడు నువ్వు చంద్రబాబుని అరెస్ట్ చేపిస్తే దాన్ని ఎట్లా వెలిగించినాడు చూడు. ఆయన చరిస్మా చూపించినాడు. పవన్ కళ్యాణ్ని నువ్వు భయపడుతుంటావు. భీమిల్లోన సభకి హెలికాప్టర్ది ఇవ్వండి అంటే కూడా పర్మిషన్ ఇలా ఆడే అర్థమైపోతుంది. నువ్వు ఎవరికి భయపడినా అనుకుంటేనే భయపడుతున్నావు. నీ వీక్నెస్ జనాలకు తెలిపిస్తున్నావు. వాళ్ళ గురించి నీకెందుకు? పవన్, చంద్రబాబు, లోకేష్ వీళ్ళతో ఏం పని చేయదు నీ ముందర, ఈ చరిస్మా ముందర. ఎంతసేపు ఉన్నా సిద్ధమని అంతా మీ కార్యకర్తలే ఉంటారు. కానీ బస్సుల్లో అన్ని రాష్ట్రాల నుంచి ఇప్పుడు అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి తరలించిన వాళ్ళే ఉంటారు. కానీ ఎన్ని సభ చూపిస్తే రాదు నాన్న. ఇంకా మనం మోసపోవడానికి ఎక్కడుండాం? సోషల్ యుగంలో ఉండాం. అన్ని మాయలు తెలుసు, అన్నీ తెలుసు మనకి. ఒక మీడియా గుడ్డి వాగితే ఇనేదేముండదు. చిన్నారు కూడా జ్ఞానవంతులైనారు. ఇప్పుడు ప్రతి ఒక్క రూపాయి నేను బట్టను తీస్తున్నాను, నీ బిడ్డని అంటే మేము కష్టపడేయడంలే. భారత సిమెంట్లో షేర్ ఇవ్వడంలే, నీ సాక్షిలో షేర్ ఇవ్వడంలే, సాక్షి టీవీలో షేర్ ఇవ్వడంలే. మీరు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఏం మాకు ఇవ్వడంలే. మీ బిడ్డ నేను బట్ట మా డబ్బులు మా మీద ట్యాక్స్ వేసి మాకు పంచి మీ నాన్న పేరు నీ పేరు వేసుకొని చేసుకుంటామంటే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఆ భగవంతుడు శివుంది చెప్పు. ఆ పరమాత్ముడు ఇచ్చిన ఈ భూమి మీద బతుకుతూ ఆ భగవంతుడు ఇచ్చిన సృష్టిలోని అన్ని వనరులను ఉపయోగించుకొని వెలుగుతుండేది మనం ప్రజలతో ట్యాక్స్ తీసుకొని ప్రజల మీద తీసుకొని ప్రజలకే పంగనామాలు పెట్టే నాయకులు మీరు. మీకందరికీ పంగనామాలు పెట్టడానికి మన వీరభద్రుడు వస్తున్నాడు. అసలు శిశులైన రాజకీయం చూపిస్తాడు. ధర్మమైన రాజకీయ నాయకులను ఎన్నుకుంటాడు. పొద్దు నుంచి ఉండే రాజకీయాలు వేరే, ఇంతకుముందు జరిగింది వేరే, ఇప్పుడు జరిగింది వేరే. నెక్స్ట్ జరిగేది ఎట్లుంటుందో, నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుందో మన ఆయన చూపిస్తానన్నా. ఇంకోసారి అర్జున్తో పోల్చుకోదండి, మమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చదండి. ప్రజలు శ్రీకృష్ణ పరమాత్మలు అంటే దేశము వర్ధిల్లుతుండే వాళ్ళకే, అంత ధర్మమే వర్ధిల్లుతుండే. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు. మనమంతా మనుషులు. నమ్మడం మోసపోవడం మా నైజం, మోసం చేయడం మీ నైజం. లోపలోటి బయటకు ఉండే రూపాలు వేరే మీవి. ప్రజల్లో ఒక యాక్టింగ్, బయట పోయినాక ఒక యాక్టింగ్, లోపల ఒక యాక్టింగ్. అన్ని రూపాయలు ఎన్ని రోజులు దాపెడతారు చెప్పు? ప్రజల్లో నీ చేసినాడు. తర్వాత మీరు ఎంత అధికారంలో ఉన్నా కూడా రాజధాని ఫైల్స్ ఎట్లా తీపించినాడు మన ఆయన సినిమాని తీసి బయటకు వచ్చి ఆపినారా మీరు ఏమన్నా? అదే వ్యూహం కానీ అవన్నీ కానీ మీరు తీసుకున్న సినిమాలు, మీరు పోగొట్టుకున్న సినిమాలు ఏమాత్రం ఆడుతున్నారో చూస్తున్నాం. చాలు, ప్రజల్లో మెసేజ్ పోయేసింది. రాజధాని రైతులు బాధలు తెలిపించినాడు మన ఆయన. అంతా జయమే. అమరావతి రైతులకు జయమే, ధర్మానికి జయమే. నిజమైన ప్రజలకి ధర్మమైన పాలన. వీరభద్ర యుగంలో రామరాజ్యం ఎట్లుంటుందో మన ఆయన చూపిస్తాడు. జయ వీరభద్ర కోసం మనం మరి